ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డితో స్టూడియో 18 న్యూస్ ప్రతినిధి ముఖాముఖి. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి తనని కొన్ని క్వశ్చన్స్ షేర్ చేసుకోబోతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలాంటి ప్రణాళికతో మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? అంటే బేసిక్గా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మరి గతంలో యూపీఏ ప్రభుత్వం 2004-14 కాలంలో అధికారంలో రాజకీయ పార్టీ 2014 నుండి 23 వరకు ఏదైతుందో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం కొనసాగింది. ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య మనం బేరీజ్ వేసుకోవాలి. నా ఆలోచన ముఖ్యంగా వీళ్ళ మనం వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక దేశం. మన ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయం. అటువంటి ఒక ప్రధాన ఉత్పాదక రంగం అయినటువంటి వ్యవసాయాన్ని ఈ దశాబ్ద కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారానికి వచ్చిందో ఆనాడు ఏదైతుందో కిసాన్కి ఆమ్దానీ దోగునా కరుంగా అని చెప్పారు. కిసాన్కి ఆమ్దానీ దోగునా కరుంగా అంటే రైతు ఆదాయం రెట్టింపు చేయడం ఎట్లున్నా కానీ పెట్టుబడి మాత్రం రెట్టింపు అయిపోయింది. వీళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు రైతు ఉద్యమ బాట పట్టడం, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటింపజేసేటువంటి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేకపోవడంతో బేసిక్ ఎప్పుడైతే కనీస మద్దతు ధర నిర్ణయింపజేయడం జరుగుతుందో అది కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత. రైతు ఏమైపోయింది, ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపజేయాలని చెప్పని డిమాండ్ చేసి ఉద్యమ బాట పట్టేటువంటి పరిస్థితి మనకి చెప్పండి. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో సంవత్సరాల తరబడి కేంద్రం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏంటంటే మీ కనీస మద్దతు ధర నిర్ణయింపజేస్తుంది. నువ్వు ఎక్కడ నమ్ముకో ఎంతగా నమ్ముకో నాకు సంబంధం లేదంట. అది ఎక్కడ నమ్ముకో ఎంతగా నమ్ముకో అన్న తర్వాత ఈ కనీస మద్దతు ధర ప్రకటింపజేయడం లోపల మరి మీనింగ్ ఇది. ఆ బాధ్యత ప్రభుత్వం చేపట్టాలి. ఇవాళ రైతు పెట్టుబడి ప్రతి రెట్టింపు అయిపోయిందో రుణగ్రస్తులు అయిపోయింది. రైతును రుణ విముక్తులు చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన. అలాంటి యూపీఏ ప్రభుత్వంలో 2009 మధ్యకాలంలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళ రైతును రుణవిముక్తి చేయడానికి పంట రుణం మాఫీ చేయాలని చెప్పని ఏదైతే డిమాండ్ చేయడం జరుగుతుందో రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతవుతాడు చెప్పంటాడు. మరి అదే బడా వ్యాపారవేత్తలు అదాని అంబానీ లాంటి వారికి ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో వారు చెల్లించవలసిన అప్పు చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం రైతు కల్పిస్తే వారు సమర్థుడు కాడే. ఇలా పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఒక బడా వ్యాపారవేత్తలకు మీరు లక్షల కోట్ల అప్పు మాఫీ చేపిస్తుంది ఎన్పీ అకౌంట్ అనే నెపంతో. మొత్తం దేశంలో రైతులకు అందరికీ పంట రుణమాఫీ చేస్తే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం కేవలం 2 లక్షల కోట్లు మించదని చెప్పి అంటున్నాయి. అటువంటి ఒక అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పక్కన పెడుతుందని చెప్పండి. రేపు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారానికి వస్తే రైతుకు అండగా నిలబడే విధంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపచేసి వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటికి కూడా పంట మద్దతు ధర కల్పింప చేయడం ఒకవైపు, రుణ విముక్తులు చేయబడే విధంగా ₹2 లక్షల వరకు ఇందుతో రుణమాఫీ చేయడం ఈ ప్రధాన అంశాలు చెప్పండి. వాటితో పాటుగా ఇతర అంశాలు రైతాంగంతో ఉన్న రైతు కూలీలు అని చెప్పంటే నేను ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాన్ని రూపొందింపజేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. గ్రామ స్థాయిలో వ్యవసాయ కూలీలకు ఏదైతుందో వారికి ఉపాధి భద్రత కల్పింప చేయడంతో పాటుగా గ్రామ స్థాయిలో మనం చేపట్టబడ్డ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా మనకు ఆర్థికంగా వనరులు అందుబాటులో ఉన్నాయి. నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేయబడ్డ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్కే ప్రధాన పాత్ర పోషించింది. మీరు వైకుంఠ ధామాలే కానివ్వండి కాక, డంపింగ్ యార్డ్లే కానివ్వండి కాక, హరితహారం కానివ్వండి కాక,
సీసీ రోడ్లే కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు కానివ్వండి, మీరు ఏ కార్యక్రమాన్ని అమలు చేస్తే అన్నింటికి దోహదపడే ఎన్ఆర్ఈ చేస్తా చెప్పండి. ఎన్ఆర్ఈ చేసే కార్యక్రమాలు రూపొందింప చేసింది యూపీఏ ప్రభుత్వం అన్నది చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి చెప్పండి. ప్రస్తుత ప్రభుత్వం ఏదైతుందో దాన్ని నిర్వీర్యం చేసే విధంగా వీళ్ళ గతంలో ఏదైతే ఉందో మీకు 70,000 కోట్ల బడ్జెటే వీళ్ళు 62,000 కోట్లు కుదించింది. క్రమేపీ బడ్జెట్ ఏదో పెరుగుతూ పోతుంటుంది. ఎన్ఆర్ఈ చేసే బడ్జెట్ ఏదైతుందో మీకు 23, 24, 24, 25 ఏదైతుందో దాన్ని తగ్గించింది. రేపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి అధికారం రావడంతో ఎన్ఆర్ఈ చేసే బలోపేతం చేస్తూ ఉపాధి కూలీలు కల్పించే పని దినాలు 100 నుండి 150 పెట్టాలి. అట్లయితే వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతు కూడా ఏదైతుందో వ్యవసాయం లోపల కూలీల ఆర్థిక భారం తగ్గింపు చేయబడే విధంగా కూడా కార్యక్రమం అమలు చేస్తుంది. పెట్టుబడులు తగ్గింపు చేయడానికి ఏదైతే ఉందో పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆనాడు 2014 పూర్వం $105 బ్యారెల్ ఉన్న క్రూడ్ ఆయిల్ ఇవాళ ఏదైతుందో $70 మీకు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ లభించే అవకాశం వచ్చింది. అలా $105 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉన్నాడు ఏదైతుందో 55 రూపాయలకు డీజిల్ లీటర్ ఉంటే ఇవాళ 97-98 రూపాయలు అయింది. దాదాపు రెట్టింపైందని చెప్పండి. అంటే పెట్రోల్ కూడా ఆనాడు ఏదైతే 70 రూపాయలు పెట్రోల్ ఇవాళ 105-110 రూపాయలు. ఆయిల్ కంపెనీల లాభాలు మాత్రం పెరుగుతూ పోతున్నాయి. వీళ్ళు వినియోగదారులపై భారం పడుతుంది, ఆయిల్ కంపెనీల లాభాలు పెరుగుతూ పోతున్నాయి. మీకు 23-24 సంబంధించి ఆయిల్ కంపెనీల లాభాలు 70,000 కోట్లు అని చెప్పి అంటున్నాయి. దాన్ని ఏ విధంగా వినియోగదారులపై భారం పడకుండా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క ధరలు తగ్గింపు చేయడం కూడా మన కాంగ్రెస్ పార్టీ బాధ్యత చెప్పంటున్నాం.